హలో ఎవ్రీవన్, శతమానం భవతి సీరియల్ జాన్ 27 నుంచి ఫస్ట్ వరకు ఈ వీక్ ఏం జరిగిందో చూద్దాం. ఊర్మిళ పెళ్లి శుభలేఖలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అజయ్ గుళ్ళో కనిపించాడు, అజయ్ మారిపోయాడు అని చెప్తే ఇంట్లో అందరూ సంతోషిస్తారు. కానీ నీలిమ మాత్రం భయపడుతుంది. ఇంకా నీలిమ పెద్దమ్మ అక్క స్నేహకి ఫోన్ కాల్స్ వస్తాయి. వాళ్ళు అప్పులు తీసుకున్న వాళ్ళు వడ్డీల కోసం ఫోన్లు చేస్తారు. వీళ్ళేమో మేము బయటకు వచ్చామండి అని చెప్తే రేపటిలోగా మా వడ్డీ కట్టకపోతే బాగోదు, మీరు ఎక్కడున్నా సరే వచ్చి గొడవ పెట్టుకుంటామని వాళ్ళు బెదిరిస్తారు. ఇంకా పార్థు, చాందిని నీలిమ వాళ్ళ పెద్దమ్మ అక్క స్నేహ దగ్గరకు వచ్చి, నీలిమ ఇన్నాళ్ళు మా దగ్గర ఉన్నా సరే ఇప్పుడు తనలో ఒక కొత్త సంతోషం కనిపిస్తుంది. తన పుట్టింటి వాళ్ళు కనబడేసరికి ఇన్నాళ్ళు మాతో కలిసి ఉన్న తనలో ఏదో తెలియని బాధ ఉండేది. వాళ్ళు ఎవరూ లేరే అని మీరు తనకి కనిపించడం మంచి జరిగింది అని అంటారు. నీలిమ వాళ్ళ పెద్దమ్మ, మా నీలిమ ఈ ఇంటికి కోడలవ్వడం మా నీలిమ అదృష్టం, మీ అందరూ చాలా మంచి వాళ్ళు అని అంటుంది. ఇంకా అజయ్ని వాళ్ళ ఫ్రెండ్స్, ఇంకా ఎందుకురా ప్రయత్నిస్తావు, నువ్వు మారిపోయావని ఎంత చెప్పినా, వాళ్ళకి నిజం ఎంత చెప్పినా వాళ్ళెవ్వరూ నిన్ను నమ్మడం లేదు. ఇంకా ఆ ఊరు వెళ్ళి మన ప్రాణాలు తెగించేదాకా కష్టపడ్డాము, అయినా సరే చివరికి ఏమైంది, వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి వదిలేశారు, లేకపోతే నువ్వు మళ్ళీ జైల్లో ఉండేవాడివి. మంచివాళ్ళు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. ఇంకనైనా ఈ ప్రయత్నాలు ఆపేయరా, వదిలేయరా, మనం ఎలాగో నీలిమకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించలేకపోతున్నాం, ఇంకా వదిలేయడమే మంచిది అని అంటే దానికి అజయ్, ఎలా వదిలేస్తానురా, నేను ఎన్నోసార్లు తప్పులు చేసుంటాను, ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి వచ్చుంటాను, అయినా సరే నన్ను మార్చడం ఎవరి వల్ల అయిందా, నేను ఎప్పుడైనా మారానా, కానీ నన్ను ఒక రౌడీని మంచి మనిషిగా మార్చిన దిరా భాను అక్క, ఆ భాను అక్కకి అన్యాయం చేసింది ఆ నీలిమని వదిలే ప్రసక్తే లేదు అని అంటాడు. అజయ్ వాళ్ళ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ భానుయే లేదు కదరా, మరి ఇంకెందుకు నీ ప్రయత్నం అని అడిగితే, తను లేకపోవచ్చురా, కానీ తన జీవితంలో సంతోషాలను దోచుకొని తను నా ఇంటికి దూరం చేసి ఆ స్థానంలోకి నీలిమ వెళ్తానంటే నేను అస్సలు ఒప్పుకోనురా. నేను సాక్ష్యాలు సేకరించలేకపోతున్నా నిజమే, కానీ ఈ పెళ్ళిని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అని అంటాడు అజయ్. ఇంకా అజయ్ గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటాడు. స్వామి, నాకు దగ్గర ఏ సాక్ష్యము లేదు, కానీ ఆ నీలిమ మాత్రం ఒక కాలనాగు, విషనాగు ఆ కుటుంబంలోకి ప్రవేశించాలని చూస్తుంది. ఆ విషనాగుని ఆ కుటుంబం నమ్ముతుంది, దేవత అని అనుకుంటుంది. దీన్ని ఎలాగైనా ఆపే శక్తి నాకు ఇవ్వు స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటాడు అజయ్. ఈలోగా అక్కడికి పెళ్లి కార్డ్స్ తీసుకొని వస్తారు. ఊర్మిళ, నీలిమ, కార్తిక్, నీలిమ పెద్దమ్మ అక్క స్నేహ వస్తారు. అజయ్ని చూడంగానే కార్తిక్ సీరియస్ అవుతాడు. ఒరే, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా వదలవా, మేము గుడికి వస్తున్నామని నీకు ముందే ఎలా తెలిసిందిరా అని తిడితే దానికి ఊర్మిళ, ఆగు కార్తిక్, తను కూడా దండం పెట్టుకోవడానికి వచ్చాడేమో, గుడికి ఎవరైనా రావచ్చు, ముందే నోరు జారడం మంచిది కాదు అని అంటుంది. వాళ్ళ కుటుంబాన్ని చూసిన అజయ్, అవునమ్మా, నేను దండం పెట్టుకోవడానికి వచ్చాను, నేను మారిపోయానమ్మా, ఇంత మంచి కుటుంబం మీది మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదమ్మా, నేను సంకల్పించుకుంది నువ్వే ముందుండి నడిపించు స్వామి అని దండం పెట్టుకోవడానికి వచ్చాను, మీ కుటుంబానికి ఎప్పుడు మంచి జరుగుతుందమ్మా అని అంటాడు. ఈలోగా ఊర్మిళ, పెళ్లి కార్డు స్వామి దగ్గర పెట్టడానికి వచ్చాము అని చూపిస్తుంది. అది చూసి అజయ్, కార్డు చాలా బాగుందమ్మా, చాలా సంతోషం అని చెప్పి నీలిమ వైపు సీరియస్గా చూసుకుంటూ, ఇక్కడున్న వేరే గుళ్ళో దండం పెట్టుకోవడానికి వెళ్తున్నానమ్మా, ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు కార్డ్ పెట్టి పూజ అయ్యాక ఇంటికి వెళ్తున్నప్పుడు నీలిమ మెల్లగా అజయ్ దగ్గరికి వస్తుంది. ఏంటి అజయ్, నువ్వు ఎందుకు ఇలా మారినట్టు నటిస్తున్నావు అని అంటే, నువ్వు నేను క్రిమినల్స్మే కదా నీలిమ, నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు, కానీ నువ్వు ఊహించింది మాత్రం నిజమే, నేను మారలేదు, మారినట్టు నటిస్తున్నాను, ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపి తీరుతాను, ఒకవేళ నీకు నువ్వుగా ఈ పెళ్ళి ఆపేసుకుంటే బాగుంటుంది, లేదంటే నేను ఆపాల్సిన పరిస్థితి వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఊహించుకో అని నీలిమకి వార్నింగ్ ఇస్తాడు. నీలిమ, ఆ దేవుడు ప్రమాణంగా చెప్తున్నా నేను మారిపోయాను అజయ్ అని అంటే, ఆపు నీలిమ, నువ్వు మారాను అని నమ్మించడానికి దేవుణ్ణి కూడా అడ్డం పెట్టుకుంటావు, నేను మాత్రం నిన్ను నమ్మను అని అంటాడు. ఇంకా నీలిమ ఇంటికి వెళ్ళి ఏడుస్తుంది. అది గమనించిన నీలిమ పెద్దమ్మ అక్క స్నేహ, ఎందుకమ్మ ఏడుస్తున్నావు, ఏమైంది అంటే, ఏం లేదు, కళ్ళలో నలక పడింది అని చెప్తుంది. నీలిమ, లేదమ్మా, నీ కళ్ళల్లో బాధ నాకు తెలుస్తుంది, ఒక అమ్మగా నేను అర్థం చేసుకుంటాను, ఆడపిల్లని ఇద్దరే అర్థం చేసుకోగలరమ్మా, తల్లి కట్టుకున్నవాడు, తల్లిగా నీ బాధని నేను అర్థం చేసుకుంటాను, చెప్పమ్మా అని అంటుంది. నీలిమ
కార్తిక్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. కార్తిక్ నన్ను ఒక స్నేహితురాలిగానే చూశాడు. కానీ నేను కార్తిక్ మీద ప్రేమ పెంచుకున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో కార్తిక్ భానుని పెళ్లి చేసుకున్నాడు. ఆంటీ నాకు చెప్పారు, ఆ జంట కలిసి ఉండదు, ఆ జంట ఎప్పటికైనా విడిపోతారు, మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని. కార్తిక్ మీద నా ప్రేమ పెరిగిపోతూనే ఉంది. కానీ ఏం చేయలేక ఒంటరిగా బాధపడుతూ ఉన్నా. ఈలోగా భాను కార్తిక్ల మధ్య ప్రేమ చిగురించింది. వాళ్ళిద్దరూ ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత దగ్గరగా అయిపోయారు. అనుకోని పరిస్థితుల్లో భాను బయటికి వెళ్ళడం, ఈ ఇంటికి శాశ్వతంగా దూరం అయిపోవడం జరిగింది. ఈ కుటుంబం సంతోషం కోసం నేను కార్తిక్తో పెళ్ళికి ఒప్పుకున్నాను. కానీ అజయ్ మాత్రం ఎప్పటి నుంచో కార్తిక్ మీద ప్రేమ పెంచుకున్న నేనే కావాలని భానుని ఇంటికి దూరం చేశాను అని నమ్ముతున్నాడు. నన్ను బెదిరిస్తున్నాడు. ఈ పెళ్ళి ఆపుతాను అని నీలిమ ఏడుస్తుంది. అప్పుడు నీలిమ పెద్దమ్మ, అక్క స్నేహ, కుటుంబం అంతా నీకు అండగా ఉంది. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు నువ్వెందుకు భయపడతావు? ఏమీ భయపడ మాకు. మేము, ఈ కుటుంబం నీకెప్పుడు తోడుగానే ఉంటుంది కదా, ఏమీ జరగదు అని నీలిమకి ధైర్యం చెప్తారు. ఈలోగా స్నేహకి, నీలిమ వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ కాల్స్ వస్తాయి. ఆ వడ్డీ వాళ్ళు, అప్పులు ఇచ్చిన వాళ్ళు తెగ ఫోన్స్ చేస్తుంటే, ఇంటికి బాగా తెలిసిన వాళ్ళు వచ్చారమ్మా, వెళ్ళి కలిసేసి వస్తామని కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది గమనించిన నీలిమ కార్తిక్ని వెంట పెట్టుకుని వాళ్ళని ఫాలో అవుతుంది. ఇంటికి వెళ్తే అప్పులు వాళ్ళు వాళ్ళని తిట్టకుండా తిడతారు. అప్పులు తీసుకొని పారిపోతారా, ఇంటికి తాళం వేసి అది ఇది అని బాగా తిడుతుంటే అది గమనించిన నీలిమ కార్తిక్ వచ్చి వాళ్ళని తిట్టి కొట్టి, మీ అప్పులన్నీ రేపు పొద్దున్నే మేము తీర్చేస్తాం అని చెప్తారు కార్తిక్. వాళ్ళకి 13 లక్షలు అప్పు ఉంటే కార్తిక్ ఆ డబ్బులన్నీ రేపు నేను కట్టేస్తాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళందరినీ తిడతాడు. అప్పుడు స్నేహ, ఇదంతా నా వల్లే, నా చదువు కోసం దానికోసం అప్పు చేశాం. ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నా, కానీ నా జీతం నెల ఖర్చులకే సరిపోతుంది. సగం అరకొర వడ్డీలు కడుతుంటే ఆ వడ్డీ అసలుతో జతయి తడిసి మోపుడవుతుంది అంటూ ఏడుస్తుంది స్నేహ. అప్పుడు కార్తిక్, మీరేం బాధపడద్దు, నా కంపెనీలోనే నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాను, మీరు ఇక్కడ ఉండద్దు, మా ఇంట్లోనే ఉండండి రండి అని అంటాడు. వాళ్ళ నీలిమ పెద్దమ్మ, అక్క స్నేహ, మేము మీ ఇంట్లో ఉండడానికి అర్హులం కాదు, మేము పేదవాళ్ళం, మీ మంచి మనసు ఏంటో మేము చూసాము, ఇంకా మేము ఇక్కడే ఉంటాము అని అంటుంది. దానికి నీలిమ కార్తిక్ సర్ది చెప్పి, లేదు మీరు మాతోటే ఉండాలి, మీరు మా కుటుంబం, నీలిమ కుటుంబం అంటే మా కుటుంబం అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. పెద్దమ్మ, మీరేం బాధపడద్దు, ఇక్కడ జరిగిన విషయాలు ఏమి మేము ఇంట్లో చెప్పము అని అంటుంది. మీరు ఇంతకు ముందులానే సంతోషంగా అక్కడే ఉండండి అని అంటుంది నీలిమ. మరోపక్క రాధేమో తిండికి కూడా లేక ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. మురారిని తలుచుకొని, మురారి, నీతో గడిపిన జ్ఞాపకాలని తలుచుకుంటూ బతుకుతున్నాను, నాకంటూ ఎవ్వరూ లేరు, ఒంటరిగా మిగిలిపోయాను అనే బాధ, తిండి కూడా లేని ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలి అని బాధపడుతుంది. ఈలోగా ఆ ఇంటి ఓనర్ వాళ్ళ భార్య వచ్చి, నువ్వు చాలా మంచిదానివమ్మా, ఒంటరిగా ఎందుకుంటున్నావు, నీ వాళ్ళెవరో చెప్పు, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడైనా సరే నిన్ను వాళ్ళని కలుపుతాము అని అంటారు. నా భార్యని నేను చాలా చులకనగా చూశానమ్మా, కానీ నీ వల్లే ఈరోజు నాలో మార్పు వచ్చింది, ఒక మనిషిని మార్చగల శక్తి నీలో ఉందమ్మా, నువ్వు ఇలా ఒంటరిగా ఉండడం కరెక్ట్ కాదమ్మా, నీలో నువ్వే బాధపడుతున్నావు, మేము కలుపుతామమ్మా అని అంటే, లేదండి నా పరిస్థితి చెప్పుకోలేనిది, మట్టిలో కలిసిపోయేంత వరకు ఇది ఇంతే అని అంటుంది రాధ. నువ్వు ఈ ఇంటి అద్దె కట్టక్కర్లేదమ్మా, మా కూతురైతే ఇవ్వమా ఏంటి, ఈ ఇంటి అద్దె కట్టక్కర్లేదు అని చెప్తే రాధ, లేదండి నా దగ్గర ఇప్పుడు డబ్బులు టైట్గా ఉన్నాయి, వచ్చాక కట్టేస్తా, మీ అవసరానికి ఉపయోగపడే డబ్బు నేను ఇవ్వకుండా ఉండలేను అని అంటుంది. అప్పుడు వాళ్ళ ఇంటి ఓనర్, సరే అమ్మా, నేను ఉద్యోగం చేసే దగ్గర ఏమైనా పని దొరుకుతుందేమో చూస్తాను అని చెప్తాడు రాధకి. అప్పుడు రాధ చాలా సంతోషంగా, చాలా థ్యాంక్స్ అండి అని నమస్కారం పెడుతుంది ఆ ఓనర్కి. వాళ్ళు రాధకి స్వీట్ తినిపించి వెళ్ళిపోతారు. ఇంకా జయ స్వీట్స్లో విషం కలుపుతుంది. అది చూసిన సత్య ఏం చేయాలో తెలియక, అమ్మ ఎందుకమ్మా ఇలా మారిపోయావు, ఆడదానివి అన్న విషయమే మర్చిపోతున్నావు అని బాధపడి ఆ స్వీట్స్ బాక్స్ తీసుకెళ్ళి బెడ్రూమ్లో పెట్టేస్తుంది. స్వీట్స్ తిన్న భానుకి ఏం పోవడంతో జయ షాక్ అవుతుంది. శ్రీమంతం అంతా గడిచిపోతుంది సంతోషంగా.
తరువాత భాను భార్గవిని వాళ్ళ తమ్ముడు ఆదిత్యాన్ని పక్కకి లాక్కొచ్చి ఇలా చెప్తుంది, మీరు నాకు ఒక సహాయం చేయాలి. డెలివరీ టైంకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. డెలివరీ అయ్యేసరికి నేను ఎక్కడున్నాను ఏంటి అనేది కూడా ఈ కుటుంబానికి తెలియకూడదు అని చెప్తుంది భాను. అది విన్న భార్గవి ఆదిత్య షాక్ అవుతారు. ఎందుకలాగా? ఈ కుటుంబం అంతా నిన్ను ఎంతో ప్రేమిస్తుంది. మురారి ఎప్పుడు నీ గురించే చెప్తాడు, నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకోవాలని. నువ్వు వెళ్ళిపోతే మురారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా? మురారి తట్టుకోలేడు అని అంటారు. ఆదిత్య కూడా ఈ కుటుంబం అంతా నిన్ను ఎంతో అభిమానిస్తుందక్క, వాళ్ళ కుటుంబం అని అనుకుంటుంది. ఇంకా నువ్వెందుకక్క వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని అడుగుతాడు. దానికి భాను, లేదు వీళ్ళు చాలా మంచి వాళ్ళు, నా మీద అభిమానం చూపించారు కదా అని నా పుట్టబోయే బిడ్డకు వీళ్ళు వారసులు కాకూడదు ఈ ఇంటికి. వీళ్ళ బాబులాగా పెంచుకున్నా సరే నేను ఈ ఇంటి వారసుని చేయడం అనుకోవడం అది చాలా తప్పు. నా ఈ పరిస్థితికి కారణం ఎవరో నాకే తెలీదు. మురారి గారు చాలా బాధపడతారు ఇంటి నుంచి ఒక వ్యక్తి దూరం అయిపోతే. కానీ తట్టుకునే శక్తి తన మనస్సు తనకిస్తుందని నేను నమ్ముతున్నాను. కొన్ని రోజులకి తనే మర్చిపోతారు. మురారి గారి జీవితంలోకి తనని ఎంతగానో ప్రేమించే అమ్మాయి వస్తుంది. మురారి గారు సంతోషంగా ఉంటారు. ఈ కుటుంబం ఎప్పుడు బాగుండాలి, అందరి మంచి కోరుకొని ఈ కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది అని అంటుంది భాను. అప్పుడు భార్గవి, నువ్వు తీసుకున్న నిర్ణయం మంచిదే భాను, కానీ ఒక్కసారి ఆలోచించు అని అంటుంది. లేదు నేను వెళ్ళిపోవాలి, మీరు నాకు సహాయం చేయండి అందుకే అని అంటుంది భాను. ఇంకా భాను అలా కూర్చొని ఆలోచిస్తుంటే మురారి వచ్చి భానుకి ట్యాబ్లెట్ ఇస్తాడు. ఈ టైంలో నువ్వు ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా, ఇంకా వేసుకోలేదేంటి అంటే దానికి భాను, మీరు నా మీద ఎందుకు ఇంత కన్సర్న్ చూపిస్తున్నారు అని అంటే, నువ్వు నా ప్రాణం రాదా, మరి నా ప్రాణాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని అంటాడు మురారి. సరే నేను రైస్ మిల్కి సంబంధించిన అకౌంట్స్ చూస్తున్నాను అని చెప్పి వెళ్తాడు. ఇంకా భాను టిఫిన్ చేస్తున్నా, జ్యూస్ తాగుతున్నా, అన్నం తింటున్నా సత్య వచ్చి, ఉండు ముందు నేను టేస్ట్ చూస్తాను, ఆ తర్వాత నువ్వు తిను అని భాను తినే ప్రతిదీ తన చేతిలోంచి తీసుకుని ఒక ముద్ద తిని, బాగుంది తిను, బాగుంది తాగు అని చెప్పి ఇస్తుంది. సత్య ప్రవర్తన చూసి భానుకి అనుమానం వస్తుంది, ఏంటి ఇలా చేస్తుంది అని. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది, లేకపోతే సత్య ఇలా చెయ్యదు అని అనుమానం వస్తుంది భానుకి. మురారి ఏమో ఎందుకు సత్య అలా చేస్తున్నావు అని అడిగితే, తను మన ఇంటి మనిషి, డెలివరీకి చాలా దగ్గరగా ఉంది, తను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా, అందుకనే ఏమో ఎవరికి తెలుసు ఏ పురుగులు ఏమి పారుంటాయో అని అంటుంది. ఇంకా సత్య బెడ్రూమ్లో పెట్టిన స్వీట్స్, విషం కలిపిన స్వీట్స్ భువనేశ్వరి చూస్తుంది. ఆ స్వీట్స్ చూసి, ఈ స్వీట్స్ అంటే మురారికి చాలా ఇష్టం, నేను కిట్టయ్యకి తినిపిస్తాను అని తీసుకెళ్తుంది. అది చూసిన కల్కి, ఇంట్లో చాలా స్వీట్స్ ఉన్నాయి, కావాలంటే మేము మురారికి ఇస్తాం కదా అత్తయ్య, మీరు తినిపిస్తున్నారే అని అడుగుతాడు. మురారి, అమ్మ నేను ఇంకా చిన్నపిల్లోని కాదు, నేను తింటాలి ఇవ్వమ్మా అని అంటే, లేదు కిట్టయ్య నువ్వు ఎంత ఎదిగినా నా కంటికి పసిపిల్లోలానే కనిపిస్తావు, నేనే తినిపిస్తా అని తినిపిస్తుంటే అది చూసి కంగారు పడిన జయ సత్య స్వీట్స్ని తోసేస్తుంది. సత్య, ఏంటి నువ్వు చేసిన పని అని భువనేశ్వరి కోపంగా అడిగితే, అందులో ఇందాక పొద్దింకలు పారాయమ్మమ్మ, అందుకనే నేను తీసుకెళ్ళి పక్కకి పెట్టాను అని చెప్తుంది సత్య. అప్పుడు భువనేశ్వరి బాధపడుతుంది, అయ్యో కిట్టయ్యకి ఇష్టమైన స్వీట్స్ తినిపిద్దాం అనుకున్నా, ఇలా అయ్యిందేంటి అంటే, మురారి, అమ్మ బాధపడాల్సిందేముంది, ఒకవేళ ఆ స్వీట్స్ తిని నాకేమన్నా ఆరోగ్యం పాడైతే అప్పుడు నువ్వే బాధపడతావు కదా, ముందే మంచి జరిగింది కదా సత్య, నువ్వు మంచి పనే చేసావు అని అంటాడు మురారి. ఇంకా భాను తినే ప్రతిదీ సత్య టేస్ట్ చేయడంతో మురారి, ఏంటి సత్య ఇలా చేస్తున్నావు అని అంటే, తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అని అంటుంది. వాళ్ళ అమ్మ మీద అనుమానంతో ప్రతిదీ టేస్ట్ చేస్తుంది. అప్పుడు మురారి భానుతో, చూసావా సత్య నిన్నటిదాకా చిన్నపిల్ల అని అనుకున్నాం, కానీ ఇప్పుడు చూసావా ఎంత మంచిగా ఆలోచిస్తుందో, ఎంత పెద్దదాగా మారిందో అని అంటాను. అప్పుడు జయ సత్యాన్ని అడుగుతుంది, ఏంటే నువ్వు చేసే పని, తను తినే ప్రతిదీ నువ్వు తింటున్నావేంటి అని అడుగుతుంది. అప్పుడు సత్య, ఏమో అమ్మ, నీ బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు మాత్రం చెప్పగలం, కానీ ఒకటి మాత్రం ఆలోచించమ్మా, నువ్వు తను చంపడానికి ఏమైనా కలిపితే అది ముందు నీ కూతురు కడుపులోకే వెళ్తుంది అని ఆలోచించు, అనవసరంగా నీ కూతురు చావుకి నువ్వే కారణమవుతావు, అది గుర్తుంచుకో అని చెప్పి సత్య వెళ్ళిపోతుంది. అది విన్న భాను సత్యని అడుగుతుంది,
ఏంటి సత్య, ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ప్రతిదీ అనుమానంగా చూస్తున్నావు. నన్ను కాపాడటానికి ప్రతి నిమిషం ఆలోచిస్తున్నావు. నీకు మీ అమ్మగారు నన్ను ఏమన్నా చేస్తుంది అని అనుమానం ఉందా అంటే దానికి సత్య, అవును రాధా, నీది చాలా మంచి మనసు. అందరి మంచి కోరుకునే దానివి నువ్వు నాకు చేసిన మంచి తలుచుకున్నాక నాలో మార్పు వచ్చింది. నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్తుంది సత్య. అప్పుడు భాను, మీ అమ్మగారి మీద కోపం పెంచుకోమాకు సత్య. తను నీకు తల్లి. నీ మీద ప్రేమ ఎక్కువయ్యే తను నా మీద ఇలా చేస్తుంది. అంతేగాని తనకి నా మీద కోపం ద్వేషం ఎందుకుంటాయి చెప్పు అని అంటుంది భాను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా జయ వచ్చి మనం ఫంక్షన్కి వెళ్ళాలి, ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా అని అడిగితే, ఏంటమ్మా రెడీ అయ్యేది, నేనేమి రావడం లేదు, నువ్వు వెళ్ళు అని అంటుంది సత్య. అదేంటే, నేనేం చేసినా నీ మంచి కోసమే కదా చేసింది అని అంటే, ఏంటమ్మా ఇంకొకళ్ళు ప్రాణం తీసుకుని ఆ ఉసురు పోసుకొని నా జీవితం బాగుంటుంది అని అనుకుంటున్నావా? మనం మనుషులకి మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుందమ్మా. అవతల వారి నాశనం కోరుకుంటే అది మన సర్వనాశనానికే దారి తీస్తుంది. అది గుర్తుంచుకో. నువ్వు నాకు ఒక రాక్షసిలా కనబడుతున్నావు అమ్మా అని అంటుంది సత్య. జయ సత్య పీక పట్టుకుని, ఏంటే వింటున్నాను కదా అని మరీ ఎక్కువగా మాట్లాడుతున్నావు. నేనేం చేసినా అది నీ కోసం. నువ్వు నా కడుపులో పడ్డప్పుడు, నాకు ఆడపిల్ల పుట్టినప్పుడే నేను అనుకున్నానే నిన్ను మురారికి ఇచ్చి పెళ్లి చేయాలి. నువ్వు నా తమ్ముడిని పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తి ఇదంతా నా సొంతం చేసుకోవాలి, నా గుప్పిట్లో పెట్టుకోవాలి. మా అమ్మ తర్వాత ఆ స్థానం నాకు రావాలి అని. నా తమ్ముడు అదెవరో పరాయి దాన్ని తీసుకొచ్చి ప్రేమ అన్న పేరుతో దానికి మొత్తం కట్టబెట్టాలి అనుకుంటే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? ఈ ఆస్తి, ఈ పెత్తనం ఇదంతా నాకే చెందాలి. నా కూతురివి కదా అని నువ్వు కూడా బాగుండాలి అని కోరుకున్నాను. అప్పుడు సత్య, ఛీ, నువ్వు నాకు శత్రువులా కనిపిస్తున్నావు అమ్మా. నువ్వు రాధ మీద ఎన్నో కుట్రలు చేసావు, ఎన్నో అన్యాయాలు చేసావు, కానీ ఏది ఫలించలేదు. నువ్వు చేసే ప్రతిదీ రాధకి తెలుసమ్మా. నువ్వు చేయబోయేది కూడా రాధకి తెలుసు. నీ బుద్ధి ఏంటో రాధకి తెలుసు. కానీ చూసావమ్మా, ఒక్కసారైనా రాధ అది మావయ్యకి కానీ అమ్మమ్మకి కానీ చెప్తే నీ పరిస్థితి ఏంటి? తలుచుకుంటేనే భయం వేస్తుంది కదా. కానీ తను చెప్పలేదు. ఆడపిల్లగా ఈ ఇంట్లో నీకు ఆ గౌరవం దక్కాలి అని అనుకుంది. ఇప్పటికైనా రాధని అర్థం చేసుకో అమ్మా. నువ్వు నింపిన విషం రాధ నాలో నుంచి తీసేసింది. మనుషుల్ని ఎలా గౌరవించాలో రాధని చూసి నేర్చుకున్నాను. ఇకనైనా మారమ్మా అని చెప్పి వెళ్ళిపోతుంది సత్య. ఇంకా జయ భాను దగ్గరికి వెళ్ళి తిడుతుంది, ఛీ, నీ వల్ల ఈరోజు నా కూతురు కూడా నన్ను ఒక శత్రువులా చూస్తుంది. కుటుంబం అందరి చేత నన్ను తిట్టించావు. నా కుటుంబంలో నన్ను చెడ్డదాన్ని చేశావు. నువ్వు రాకముందు ఇంట్లో నేను ఏది చెప్తే అది నన్ను చాలా గౌరవంగా చూసేవాళ్ళు. కానీ ఇంట్లో నాకు ఆడపిల్లనన్న మర్యాద కూడా లేకుండా చేసావు. నువ్వు వచ్చాక నా మర్యాద మొత్తం తగ్గిపోయింది. నా ఇంపార్టెన్స్ మొత్తం తగ్గిపోయింది. పోనీలే అని ఊరుకున్నా. ఈరోజు ఈ కుటుంబానికే నన్ను శత్రువుని చేశావు అని నా ఉసురు నీకు ఊరికే పోదు, నీకు నీ బిడ్డకు కూడా తగులుతుంది అని చెప్పి భానుని తిడుతుంది జయ. అదంతా పక్క నుంచి విన్న భువనేశ్వరి, జయ ఏం మాట్లాడుతున్నావు, బుద్ధుండే మాట్లాడుతున్నావా అని జయ చెంప చెల్లు అనిపిస్తుంది. ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, జాగ్రత్త అని జయాకి వార్నింగ్ ఇస్తుంది. అయినా రాధ నీకేం చేసిందే? రాధ వల్ల నీకేం కష్టం జరిగింది? నీ బుద్ధి వల్ల రాధకి ఎన్నోసార్లు ఎన్నో కష్టాలు పెట్టావు. అయినా రాధ ఎప్పుడు మంచి మనసుతోటే ఆలోచించింది. ఈ కుటుంబం పరువు పోయేది రాధ వల్ల కాదే, నీ వల్ల. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో నాటకం ఆడడానికి పెట్టి రాధని పంపిద్దాము అని అనుకున్నావు. కానీ చివరికి నువ్వు తెచ్చిన వాళ్ళు నీ కూతురినే తప్పుగా చూశారు. అప్పుడు కూడా రాధే నీ కూతురిని కాపాడింది. ఒక తల్లిగా నీకు ఆ విచక్షణ జ్ఞానం లేదు. ఈరోజు నీ భర్తే నిన్ను చూడు ఎలా చూస్తున్నాడో నువ్వు చేసిన పనుల వల్ల. నీ కూతురే నిన్ను శత్రువుగా చూస్తుంది. నీ బుద్ధి ఏంటో అందరి ముందు బయటపడింది. ఇకనైనా నువ్వు ఆపకపోతే నీకు అందరూ దూరం అవుతారు అని భువనేశ్వరి అరుస్తుంది జయాని. అప్పుడు భాను, నా వల్ల మీరు గొడవ పడకండి అని అంటే, లేదమ్మా, నీ తప్పేమీ లేదు, నన్ను క్షమించమ్మా అంటుంది భువనేశ్వరి. మురారి కూడా నన్ను క్షమించు రాధా అని చెప్తాడు. అక్క, నువ్వు ఇంకొకసారి రాధ విషయంలో జోక్యం చేసుకుంటే బాగోదు. రాధ నా ప్రాణం. రాధకి పుట్టబోయే బిడ్డకి నేను ఖచ్చితంగా తండ్రి బాధ్యత తీసుకుంటాను అని అంటే దానికి జయ, అంటే ఏంటిరా, ఎవరితోనో జీవితాన్ని పంచుకొని వచ్చిన ఆ బిడ్డకి మన ఇంటికి వారసుని చేసి మన ఆస్తిని ఇస్తావా అని జయ అడిగితే,
రాధకి పుట్టబోయే బిడ్డకి నేనే తండ్రినవుతాను అని అంటాడు. అంటే తన మెడలో 3 ముళ్ళు వేస్తావా అని అంటే, రాధ నా మనిషి, నువ్వు జోక్యం చేసుకో మాకు, రాధ నా ప్రాణం, తను పుట్టబోయే బిడ్డకు పూర్తి బాధ్యత నాది అని అంటాడు. భువనేశ్వరి కూడా నేను నా కొడుక్కే సపోర్ట్ చేస్తా అంటది. ఇంకా అజయ్ నీలిమకి వ్యతిరేకంగా నేను సాక్ష్యాలు సేకరించలేకపోతున్నా, సాక్ష్యాన్ని అయితే తీసుకురాలేను కానీ అనుమానం అయితే రేకెత్తించగలను కదా, పార్దు సాక్ష్యం చూపిస్తే నన్ను నమ్ముతా అన్నాడు. పార్దుకి ఎలాగైనా సరే నీలిమ మీద అనుమానం రప్పించాలి అని ఆలోచిస్తాడు. అప్పుడు నీలిమకి ఫోన్ చేసి ఇలా అంటాడు అజయ్, చూడు నీలిమ, నేను డాక్టర్ని కలిశాను, నువ్వు మీ మావయ్య చనిపోయినట్టుగా ఫేక్ డెత్ సర్టిఫికెట్ తీసుకొని మీ మావయ్యని జైలు నుంచి విడిపించావు కదా, ఆ డాక్టరు ఇవాళ నాకు కలిశాడు, ఇవాళ గండిపేట దగ్గరకు వచ్చి నీ గురించి మొత్తం నిజాలు నాకు చెప్తా అన్నాడు అని అంటుండు అజయ్. అది విన్న నీలిమ కంగారుగా గండిపేట దగ్గరికి వస్తుంది ఆ డాక్టర్ నేను అజయ్ని కలవడానికి. పార్దుకి ఫోన్ చేసి అజయ్ ఏం చెప్తాడంటే, చూడు నీలిమ ఏదో మీ కుటుంబానికి వ్యతిరేకంగా ప్లాన్ చేస్తుంది, ఆ డాక్టర్ని కలవడానికి తను గండిపేట దగ్గరికి వెళ్తుంది, కావాలంటే చూడండి అని చెప్తాడు. పార్దు గండిపేట దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నీలిమ ఆ చీకట్లో డాక్టర్ కోసం అజయ్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు పార్దు తన మనసులో ఇలా అనుకుంటాడు, ఏంటి నీలిమ ఈ చీకట్లో వచ్చి ఇక్కడేం వెతుకుతుంది, అంటే అజయ్ చెప్పింది నిజమేనా, నీలిమ ఈ కుటుంబానికి వ్యతిరేకంగా ఏమైనా ప్లాన్ చేస్తుందా అని అనుకుంటాడు పార్దు తన మనసులో. కానీ నిజానికి ఆ గండిపేట దగ్గరికి అజయ్ వెళ్ళట్లేదు, ఆ డాక్టర్ ఏమీ అజయ్ని కలవలేదు, నీలిమ పైన అనుమానం రేకెత్తించడానికి అలా అబద్ధం చెప్తాడు పార్దుకి అజయ్. ఇంకా ఈ వీక్ జరిగిందైతే ఇదే. శతమానం భవతి సీరియల్ రెగ్యులర్ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.